ప్రభునామ స్తోత్రములండి. మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారండి. ఈనాటి వాక్య భాగంలోనికి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రం నాయన. గొప్ప దేవుడిగా, తండ్రిగా, ప్రభువుగా, తోడుగా ఉన్నందుకు వందనాలు. ఉదయకాలం వేకువనే మీ పాదాలు చెంత చేరి స్తుతించి ఆరాధించే కృపను అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. ఈ దినమంతట్లో మీ సన్నిధి సహాయం అనుగ్రహించండి. మీ కృప చొప్పున నడిపించమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి ప్రారంభించుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మొదటి పేతురు పత్రిక గురించి తెలుసుకుందామండి. మొదటి పేతురు పత్రిక అనేది కొత్త నిబంధనలో ఉన్న సాధారణ పత్రికలలో ఒకటిగా ఈ పత్రికను అపోస్తలుడైన పేతురు గారు రాసినట్లుగా మనం చూస్తున్నాం. పేతురు విశ్వాసులను ప్రోత్సహించటం కోసం రాశారని ఈ పత్రిక తెలియజేస్తుంది. ముఖ్యంగా హింసలు, శ్రమలు, పరీక్షల మధ్య జీవిస్తున్న క్రైస్తవులను ధైర్యపరచుటకు ఈ పత్రిక రాయబడినట్లుగా ముఖ్య ఉద్దేశంగా ఈ పత్రికను చూడవచ్చు. ఈ పత్రికను అపోస్తలుడైన పౌలు గారు మరి రాసినట్లుగా చూస్తున్నాం. పేతురు అసలు పేరు సీమోనుగా, ఆయనకు యేసు ప్రభువారు పేతురు అనే పేరు అనే బిరుదు ఇచ్చినట్లుగా మనం చూస్తాము. మత్తయి సువార్త 16:18 ఆ మాట మనకి కనబడుతుంది. ఆయన గలిలయ సముద్ర తీరంలో మత్స్యకారుడు, మరి యేసు ప్రభు యొక్క ప్రధాన శిష్యుల్లో ఒకడిగా కనబడుతున్నాడు. పరిశుద్ధాత్మను పొందిన తర్వాత శక్తివంతమైన సువార్థికుడిగా అతడు మారినట్లుగా మనం చూస్తాం. ఈ పత్రిక సుమారు క్రీస్తు శకం 62-64 మధ్య వ్రాయబడినట్లుగా చాలామంది భావిస్తున్నారు. అది రోమా చక్రవర్తి అయిన నీరో చక్రవర్తి కాలంలో ఆ సమయంలో క్రైస్తవులపై తీవ్రమైన హింసలు ప్రారంభమైనట్లుగా మనకి చరిత్ర తెలుపుతుంది. మొదటి పేతురు 5:13 ప్రకారం పేతురు బబులోను నుండి వ్రాసానని చెప్పాడు. చాలామంది బైబిల్ పండితులు బబులోన్ అనేది రోమా నగరానికి సంకేత పదమని భావిస్తారు. మనం చూసినట్లయితే మరి మొదటి పేతురు 5:13 రాయబడినట్లుగా మనం చూసినట్లయితే ఇక్కడ కనబడుతూ ఉంటుంది. 5:13 బబులోనులో మీ వలె నేను ఏర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు అని వ్రాయబట్టం మనం చూస్తాం. అయితే బబులోన్ అనేది రోమా నగరానికి సంకేత పదంగా కూడా మనం భావించవచ్చు. ఇంకా ఈ పత్రిక ప్రధానంగా ఆసియా మైనర్ ప్రాంతాల్లో చెదిరిపోయిన విశ్వాసులకు రాయబడినదిగా మనం చూస్తాం. మొదటి పేతురు 1:1 ప్రకారం పొంతు, గలతియా, కపదోకియా, ఆసియా, బితునియా ప్రాంతాలలో ఉన్న క్రైస్తవులకు రాయబడినదని ఈ యొక్క పత్రికలో మనము చూస్తాం. అయితే విశ్వాసులు శ్రమలను, హింసలను ఎదుర్కొన్నప్పుడు దేవుని మీద నిలకడగా ఉండమని పేతురు గారు ప్రోత్సహిస్తూ ఉన్నారు. మీ విశ్వాస పరీక్ష బంగారం కంటే అమూల్యమైనదని 1 పేతురు 1:7 మనం చూస్తాము. 1:7 రాయబడి ఉంటుంది. ఆ నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదే. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగునని అక్కడ వ్రాయబడటం మనం చూస్తున్నాం. మీ విశ్వాస పరీక్ష బంగారం కంటే అమూల్యమైనదని వ్రాయబడటం మనం చూస్తున్నాం. ప్రపంచంలో ఉన్నప్పటికీ దేవుని పిల్లలుగా పరిశుద్ధులుగా జీవించమని పేతురు గారు బోధిస్తున్నట్లుగా మనము ఈ యొక్క పేతురు పత్రికలో మనం చూస్తాం. నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండుడి అని
మొదటి పేతురు 1:16 రాయబడటం మనము చూస్తున్నాం. యేసు ప్రభువారు బాధలను సహించినట్టు విశ్వాసులు కూడా సహనంతో నిలబడాలని పేతురు గారు చెబుతూ ఉన్నారు. పాస్టర్లు, పెద్దలు దేవుని మందను ప్రేమతో కాపాడాలని ఉపదేశిస్తూ ఈ పత్రిక రాసినట్లుగా చూస్తాం. ఈ పత్రికల ముఖ్య విషయాలు ఏమిటంటే సజీవ నిరీక్షణ, పరిశుద్ధ జీవితం, శ్రమలలో సహనం, క్రీస్తు బాధలు, ఇంకా మనం చూస్తే వినయం, ప్రార్థన, ప్రేమ, దేవుని కృప, ఇవి ముఖ్యంగా మనకి ఈ పత్రికలో కనబడుతూ ఉంటాయి. 1 పేతురు 1:3 రాయబడినట్లుగా యేసు క్రీస్తు మృతులలో నుండి లేచుట ద్వారా మనకు సజీవ నిరీక్షణ కలుగజేసినని పేతురు గారు తెలియపరుస్తున్నట్లుగా ఈ యొక్క పత్రికలో చూస్తాం. 1 పేతురు 5:7 ప్రకారం మీ చింత అంతయు ఆయన మీద వేయడి, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడని పేతురు గారు ప్రతి ఒక్కరితో ఈ పత్రిక ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా మనం ఈ పత్రికలో అనేక పాఠాలు చూడవచ్చండి. అందులో మొదటిగా శ్రమలు వచ్చిన విశ్వాసం విడవకూడదని, క్రీస్తు వలె పరిశుద్ధంగా జీవించాలని, దేవుడు తన పిల్లల్ని ఎప్పుడూ విడవడని, వినయము మరియు ప్రేమ క్రైస్తవ జీవితానికి ఆధారమని, కష్టాల తర్వాత మహిమ ఉంటుందని పేతురు గారు ఈ పత్రికలో రాయటం మనము చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చూసినట్లయితే మీ చింత అంతయు నా మీద వేయుడి, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడని చెప్పినట్లుగా మనము చూస్తున్నాం. ఈ లోకంలో క్రైస్తవ జీవితం ఎప్పుడు సులభమైంది కాదని ఈ పత్రిక ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. విశ్వాసం కోసం అపహాస్యం, నిరాకరణ, శ్రమలు, పరీక్షలు రావచ్చు, కానీ 1 పేతురు పత్రిక మనకు ఒక గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. ఏమిటంటే శ్రమల మధ్యలో దేవుడు మనతో ఉన్నాడని గట్టి నమ్మకాన్ని మనకి కలుగజేస్తుంది. పేతురు గారి పత్రికను మరి సుఖ సమయంలో, అంటే సంతోషకరమైన సుఖంగా జీవిస్తున్న సమయాల్లో రాయలేదండి. హింసల సమయంలో రాసినట్లుగా ఈ పత్రికను మనం చూస్తాం. విశ్వాసులు బాధపడుతున్నారు, కొందరు తమ విశ్వాసం వదిలేయాలని మరి ఆలోచిస్తున్నప్పుడు ఇలాంటి సమయములలో పేతురు గారు ఈ పత్రికను రాస్తున్నట్లుగా చూడవచ్చు. నిరీక్షణ కోల్పోవద్దని, దేవుని ప్రేమ, దేవుని కృప మీకు చాలునని పత్రిక ద్వారా ధైర్యపరుస్తున్నట్లు మనం చూడవచ్చు. యేసుక్రీస్తు ప్రభు మృతులలో నుండి లేచుట ద్వారానే మనకు సజీవ నిరీక్షణ కలుగజేసిరని 1 పేతురు 1:3 రాయబడటం మనం చూస్తాం. ఈ లోకంలోని ఆశలు మారిపోతాయి, మనుషులు మారిపోతారు, సంపద నశిస్తుంది, కానీ ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్న నిరీక్షణ ఎప్పటికీ చావదు అని ఈ పత్రిక మనకి తెలియజేస్తుంది. యేసు ప్రభువారు సమాధిని జయించారు కాబట్టి మన సమస్యలు కూడా శాశ్వతంగా ఉండవని పత్రిక ద్వారా మనకి ధైర్యపరుస్తూ ఉన్నారు. ఈరోజు నీ జీవితంలో కన్నీళ్ళు ఉన్నా రేపు దేవుడు ఆనందాన్ని ఇస్తాడని నీవు ఓదార్పు పొంది నిరీక్షణతో చూడాలని ఈ పత్రిక తెలియజేస్తుంది. మీ విశ్వాస పరీక్ష బంగారం కంటే అమూల్యమైనదని 1 పేతురు 1:7 రాయబడినట్లుగా బంగారము అగ్నిలో శుద్ధవుతుంది కదండి, అలాగే విశ్వాస జీవితం పరీక్షల ద్వారా బలపడుతుందని ఈ పత్రిక మనకు తెలియజేస్తుంది. కొన్నిసార్లు మనం అడుగుతాము, దేవుడా ఎందుకు ఈ కష్టం అని, కానీ దేవుడు చెప్తూ ఉన్నారు, నేను నిన్ను విడిచిపెట్టలేదు, నేను నిన్ను సిద్ధపరుస్తున్నాను అని. శ్రమలు నిన్ను పాడు చేయటానికి కాదు, కానీ దేవుని మహిమకు పాత్రగా మార్చడానికి వస్తున్నాయని గ్రహించాలని పేతురు గారు రాయటం జరిగింది. నేను పరిశుద్ధుడని కనుక మీరు పరిశుద్ధులయ్యుండుడి అని ఈ పత్రికలో రాయబడటం 1 పేతురు 1:16 చూస్తాం. ప్రపంచం చీకటిలో నడుస్తున్నప్పుడు దేవుని పిల్లలు వెలుగుగా ఉండాలని ఈ పత్రిక ద్వారా విశ్వాసులకు తెలియజేస్తున్నారు. మన మాటల్లో, ప్రవర్తనలో, ప్రేమలో ప్రభువైన యేసుక్రీస్తు వారు కనబడాలని ఈ పత్రికలో రాయబడటం మనం చూస్తాం.
పరిశుద్ధత అనేది కేవలం బాహ్య రూపం కాదు, కానీ అది హృదయ స్థితిని తెలియపరుస్తూ ఉన్నట్లుగా చూడవచ్చు. మీ చింతంతయు ఆయన మీద వేయుడి అని 1 పేతురు 5:7 రాయబడినట్లుగా నీ భారాన్ని ఒంటరిగా మోసుకోవద్దు. నీ కన్నీళ్లు దేవుడు చూస్తున్నాడని మర్చిపోవద్దు. నీ ప్రార్థన దేవుడు వింటున్నాడని నువ్వు గుర్తించు. నీ బాధ దేవునికి తెలుసు. మనుషులు నిన్ను అర్థం చేసుకోకపోయినా దేవుడు నిన్ను విడువడు అని అర్థం చేసుకోవాలి. నిజంగా శ్రమలు వచ్చినప్పుడు వెనక్కి తగ్గవద్దు. పరీక్షలు వచ్చినప్పుడు విశ్వాసం కోల్పోవద్దు. శ్రమలు వచ్చినప్పుడు వెనక్కి తగ్గినట్లయితే శ్రమలలో ఓడిపోతాం. అది శ్రమలు వచ్చినప్పుడు వెనక్కి తగ్గకుండా ఉన్నట్లయితే శ్రమలలో జయాన్ని దేవుడు మనకిస్తాడు. పరీక్షలు వచ్చినప్పుడు విశ్వాసం కోల్పోవద్దని, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడని, బలపరుస్తున్నాడని, మహిమపరిచే వారముగా ఉండాలని ఈ యొక్క లేఖనం, ఈ పత్రిక మనకి తెలియజేస్తూ ఉంది. ఈరోజు దేవుడు మనకు చెప్తూ ఉన్నారు, భయపడవద్దు, నిరుత్సాహపడవద్దు, విశ్వాసంలో స్థిరంగా నిలబడండి, ప్రభువైన యేసుక్రీస్తును గట్టిగా పట్టుకోండి అని. ఎందుకంటే బాధల తర్వాత మహిమ ఉందని ఈ పత్రిక ద్వారా పేతురు గారు మనకి గుర్తు చేస్తున్నారు. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రం నాయన ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. శ్రమలలో కూడా నిన్ను నమ్మే విశ్వాసాన్ని మాకు దయచేయండి. పరీక్షలలో నిలబడే బలాన్ని మాకు ఇమ్మని ప్రార్థిస్తున్నాం. మా చింతలను మీ చేతుల్లో ఉంచుతున్నాము. మా జీవితాలు పరిశుద్ధంగా ఉండినట్లు నడిపించమని ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము మా తండ్రి. ఆమేన్.